రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై గుర్తుతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు పెట్టాలని నిర్ణయించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే కొత్త నిబంధనలు అమలు కానుంది. ఇక ఇటీవల ప్రతిపక్షాలు ఈసీ ఈవీఎంలపై పలు ఆరోపణలు చేశాయి. దీంతో ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈవీఎంలపై అభ్యర్థుల గుర్తుతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా పెట్టాలని ఈసీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, గుడ్ ఈవినింగ్. ఈవీఎంలపైన కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా పెట్టాలంటూ నిర్ణయించింది. నిజానికి ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అని చెప్పాలి. ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనలు అమలు కాబోతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు ఈసీ అట్లాగే ఈవీఎంలపైన చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం ఎన్నికల సంఘం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఈవీఎంలపై ఇక నుంచి గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా పెట్టడానికి ఈసీ ముందడుగు వేసింది. అయితే బీహార్ ఓట్ల జాబితాలో ఒక సమగ్ర సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన సర్వోన్నత న్యాయస్థానం కూడా పరోక్షంగా ఈసీకి వార్నింగ్ ఇచ్చింది. ఈ సవరణ ప్రక్రియ చట్ట విరుద్ధం అంటూ కూడా ఒకవేళ చట్ట విరుద్ధం అని తేలితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి 2 నెలల ముందు పక్కన పెట్టాల్సి వస్తున్నట్టు కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం జరిగింది. అంటే పౌరసత్వాన్ని నిర్ధారించడానికి బీహార్ ఓటర్ల నుంచి గుర్తింపు పత్రాలను కోరినటువంటి ఈసీ చర్యలకు సుప్రీంకోర్టు స్పందించింది. పిటిషనర్ల తరఫున వాదనలు విన్నటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈ పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఈసీకి రాజ్యాంగ చట్టపరమైనటువంటి అధికారం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. 5 కోట్ల మంది పౌరసత్వాన్ని అవమానించే విధంగా వ్యవస్థ ఉండకూడదంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఈసీ పైన ఇప్పటికే అంటే పరోక్షంగా యుద్ధాలు ప్రకటించినటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. ఇదివరకు గతంలో కూడా ఈసీ పైన పరోక్షంగా యుద్ధాలు ప్రకటించారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణ పైన ఒక రచ్చ జరిగిందని చెప్పాలి. అంతేకాదు 124 ఏళ్ల మహిళ పేరు తొలిసారి ఓటర్ లిస్ట్ లో నమోదైంది. పొరపాటున తప్పుగా వచ్చిందంటూ కూడా ఎన్నికల కమిషన్ దానికి వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంటే మింతాదేవి అనే ఒక 124 నాటౌట్ అంటూ మహిళ ఫోటో వాటిపై ముద్రీకరించడమే దీనికి కారణం. దీంతో ఎవరు అనేటువంటి చర్చ నడిచింది. అయితే ఈ 124 ఏళ్ల వయసున్న మింటాదేవి అనే మహిళ తొలిసారి పేరు నమోదు చేసుకున్నట్టు విపక్షాలు కూడా ఆరోపించినాయి. ఎన్నికల్లో అక్రమాలు, ఓట్ల చోరీ గురించి చాలా సందర్భాల్లో అగ్రనేత రాహుల్ గాంధీ ఈసీ పైన విమర్శలు గుప్పించారు. సో ఈ సందర్భంగా ఆమె ఆ మహిళ పేరును బయటపెట్టడం జరిగింది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే అంటూ ఇటువంటి ఇంకా చాలా కేసులు ఉన్నాయి. తొందరలోనే పూర్తి సినిమా కూడా వస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే దొంగ ఓట్లను కూడా ఇందులో చేరుస్తున్నారు. అంతేకాదు 60 లక్షల ఓట్ల పైసలకు తీసేశారు. సో ఇందులో అంటే వాళ్లకు కావలసినటువంటి ఓట్లను పెట్టుకుంటున్నారని ప్రతిపక్షాలు చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమం. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా బీజేపీ చెప్పినట్టే ఈసీ చేస్తోందంటూ కూడా ఆరోపించారు. పార్లమెంటుతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీని ఈసీఏ గెలిపించిందంటూ కూడా సంచలన కామెంట్లు చేశారు. సో మోదీ సర్కారుకు ఎన్నికల సంఘం దాసోహం అయింది. తమ వద్ద చాలా ఆధారాలు, రుజువులు ఉన్నాయంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించినాయని చెప్పాలి. సో ఇట్లాంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఓట్ చోరీ అంటూ కూడా బీహార్ లో ఇప్పటికే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సో వీటన్ని నేపథ్యంలో ఈవీఎంలపైన కేంద్రం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలపైన గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా పెట్టాలంటూ నిర్ణయం తీసుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. సో ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు ఈసీ ఈవీఎంలపైన ఇస్తున్నటువంటి ఆరోపణలే దీనికి కారణం అని చెప్పాలి. సో ఒక సంచలనమైనటువంటి మార్పు ఎన్నికల సంఘం బీహార్ నుంచే మొదలు పెట్టింది. బ్రాహ్మణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.